నమస్తే ప్రజా ప్రతినిధి న్యూస్ కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరిచిన సిఐ నవీన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది. ఒక మంచి పోలీసింగ్తో మీ ముందుకి వస్తున్న ప్రజలందరూ సహకరించాలి. దీనికి అదేవిధంగా సదాశివపేట పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ మంచి సక్సెస్ సాధిస్తారని కోరుకుంటున్నాం. జీరో యాక్సిడెంట్, జీరో డెత్, జీరో ఇంజరీ అనే ఒక పాలసీని మేము తీసుకొని ఆ యొక్క పాలసీ ఆధారంగా పికెట్స్ మా సదాశివపేట పట్టణ మండల మరియు రూరల్ పరిధిలో 4 పికెట్లు 3 అంచెల విధానంలో 4 పికెట్లు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్, నెక్స్ట్ ఏబిఐ రూల్స్, దానికి సంబంధించిన చర్య తీసుకోబడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఎటువంటి ఈ నూతన సంవత్సరం వేడుకలు జరుపుకున్న ప్రజలకు ఎటువంటి ముఖ్యంగా ప్రమాద హాని జరగకూడదు అనేది ముఖ్య ఉద్దేశం. అంటే వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ చేయటము, లేదా మద్యం తాగి ఆ ఆనందంలో ఎక్కువ కేరింతలు కొట్టుకుంటా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి వేరే వాళ్ళ కుటుంబానికి హాని చేయటము, ఇలా యాక్సిడెంట్ చేయడం వల్ల వేరే వాళ్ళకి హాని చేయటము, వీటిని నిర్మూలించడం కోసం మేము ఈ నివారణ చర్యలు చేపట్టాం. అంతేగాక ఎవరైనా దురుసుగా ఈ రోడ్ల మీద తిరుగుతూ ట్రిపుల్ రైడింగ్ చేస్తూ దురుసుగా ఇతరులతో ప్రవర్తిస్తూ ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినా, రోడ్డుపై ఉన్నటువంటి వాణిజ్య వాళ్ళని ఇబ్బంది పెట్టినా కానీ కఠిన చర్యలు తీసుకోవాలి. రైడింగ్ చేసుకుంటూ కేరింతలు కొట్టుకుంటూ వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగజేసి ఎటువంటి అసభ్యకరమైన సంజ్ఞలు చేస్తూ ప్రవర్తించినా కూడా వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి. మీరందరూ సదాశివపేట పట్టణ మండల ప్రజలందరూ కూడా మంచి ఉత్సాహంగా వేడుకలు జరుపుకోండి. కానీ దానికి ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఇతరులకు ఇబ్బంది లేకుండా, వేరే వారికి హాని కలగకుండా జరుపుకోవాలని మా పోలీసింగ్కి ప్రజలు సహకరించి, మీరందరూ సహకరించి ఒక మంచి నూతన సంవత్సరానికి మనం ఆహ్వానం పలుకుదామని అందరికీ, అదేవిధంగా సదాశివపేట పట్టణ పోలీస్ తరఫున ప్రజలందరికీ నూతన సంవత్సరం 2024 శుభాకాంక్షలు. సదాశివపేట పట్టణ మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024లోకి అందరూ ప్రవేశిస్తున్నాం. దీనికి ముందుగా ఈరోజు డిసెంబర్ 31, 2023 అందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు వేడుక జరుపుకుంటున్నారు. వేడుక జరుపుకోండి, కానీ ఎటువంటి ప్రమాదాలకు లోను కావద్దని మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు, సంగారెడ్డి ఎస్పీ గారి ఆదేశాల మేరకు జీరో యాక్సిడెంట్, మైనర్లు చలాయించి వాహనాలు నడిపితే మాత్రం పక్కా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ముఖ్యంగా మైనర్లకి వాహనాలు ఇస్తున్న విషయం మాకు దృష్టిలోకి వచ్చింది. ఎవరైనా మైనర్లకి వాహనం ఇచ్చినటువంటి వాహన యజమాని మరి ఇచ్చిన వ్యక్తి, ఇద్దరు తల్లిదండ్రులు కావచ్చు, లేదా బాబాయి పిన్ని ఎవరైనా కావచ్చు, ఇంకా బంధువులు స్నేహితులు ఎవరిచ్చినా కానీ వారి మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అంతేకాక ఈ బహిరంగ ప్రదేశాల్లో కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు, స్కూళ్ళు, కాంపౌండ్లు, ఓపెన్ ఏరియాలు, క్రికెట్ మామూలు జనరల్గా ఓపెన్ గ్రౌండ్స్, ముఖ్యమైన పవిత్ర ప్రదేశాలు, ఇలాంటి ప్రేయర్ ప్లేసెస్, ఇటువంటి ప్లేసులు ఎవరైనా మద్యం తాగినట్టు దృష్టికి వస్తే పక్కా కఠిన చర్యలు తీసుకోబడతాయి టౌన్ న్యూసెన్స్ యాక్ట్ ప్రకారం. అంతేకాక వాళ్ళు అక్కడ చేసే చర్యలను బట్టి కూడా యాక్షన్ తీసుకోబడతాయి. ముఖ్యంగా మాకు నైట్ 9 PM నుంచి రాత్రి 9 గంటల నుంచి, ఈరోజు డిసెంబర్ 31, 2023 రాత్రి 9 నుంచి జనవరి 2024 ఎంట్రీ అయ్యాక 12:30 వరకు మాత్రమే ఎవరైనా నూతన సంవత్సర వేడుకలు ఉన్నా కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైనా ముఖ్యంగా స్పెషల్గా ఏమైనా గ్యాదర్ అయ్యి ఒక గుంపుగా ఏర్పడి ఏమన్నా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలంటే, ఏమన్నా ముఖ్యంగా ఫామ్ హౌస్ కావచ్చు, లేదా ఫంక్షన్ హాల్ కావచ్చు, ఇంకా ఇతర ఏమైనా స్పెషల్గా చేసుకోవాలంటే వాళ్ళు ముఖ్యంగా సౌండ్ పర్మిషన్, ఇవన్నీ పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు నియమ నిబంధనలన్నింటినీ పాటించాలి. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం గురించి వాళ్ళ కుటుంబ పరంగా కూడా వీళ్ళు జాగ్రత్త చర్యలు తీసుకొని వాహన డ్రైవింగ్ పట్ల కానీ అన్ని రూల్స్ పాటిస్తూ వాళ్ళు ప్రమాదానికి గురి కాకుండా మా ఎస్పీ సంగారెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు జీరో యాక్సిడెంట్, జీరో డెత్, జీరో ఇంజరీ, అంటే ఎటువంటి ఇంజురీస్ ఎవరికి కలవద్దు,